హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మచ్చా స్మార్ట్ కార్నర్. అయితే టీఎల్ఎం మేళాలో భాగంగా తెలుగు టీఎల్ఎం డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ అయిందని చెప్పాను కదండి. ఆ టీఎల్ఎం షేర్ చేయమని చాలామంది అడిగారు. సో ఈరోజు వీలైందండి. నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. మాకు వాటర్ అట్లా ఇబ్బంది కావడం వల్ల నేను ఈరోజు తీసుకొని రావడం జరిగింది కొల్చారం స్కూల్ నుండి. చూడండి ఒకసారి, ఇది ఈ మూడు కలిపి ఒకటే అన్నమాట. నేను పెట్టిన పేరు వ్యాకరణాంశాల తోట. ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇది మూల్యాంకనం లాగా ఇలా ఫిషెస్ని నేమ్స్ని ఫిషెస్ పైన రాసి వాళ్ళు ఇలా జాలరీ చేపల్ని పట్టినట్టుగా ఇలా వర్డ్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకొని ఇలా పైన కని అది వచ్చినటువంటి వర్డ్ ఏంటి, దేనికి సంబంధించింది అని చెప్పేసి అని చెప్తారనమాట. యాక్చువల్గా 3rd, 4th, 5thలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు మొత్తం కూడా కవర్ అయ్యేటట్టు చేసినటువంటి టీఎల్ఎం అండి ఇది. ఇక్కడ ముందుగా ఇట్లా ఫ్లవర్స్ లాగా కట్ చేశానండి. కట్ చేసి వీటన్నిటికీ ఇది ఒక తోటలాగా కనిపించాలి, పిల్లలకి ఇట్లా కలర్ఫుల్గా ఉంటే చాలా అట్రాక్టివ్గా వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి అని ఇట్లా పెట్టడం జరిగిందండి. ఇక్కడ నేను తీసుకున్నటువంటివి అచ్చులు, అర్థాలు, సొంత వాక్యాలు, హల్లులు, ఈ భాషా భాగాలు, ప్రతి ఒక్క దాంట్లో మనకు వేరియేషన్స్ ఉంటే ఇందులో కనిపించేటట్టుగా ఫ్లవర్ని మూవ్ చేసినప్పుడు మనకు కనిపిస్తాయండి. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ భాషా భాగాలలో మనకు 4 రకాలు ఉంటాయండి. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ. క్రియలో మళ్ళీ 2 టైప్స్, సమాపక క్రియ, అసమాపక క్రియ. ఇంతవరకే ఇచ్చారండి మనకు. 3rd, 4th, 5th మొత్తం రిఫర్ చేసినా కూడా ఇంతవరకే ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ అచ్చులు అయితే మనకు అచ్చులు 2 టైప్స్, హ్రస్వాలు, దీర్ఘాలు. నెక్స్ట్ హల్లులు అండి. హల్లులు అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు. నెక్స్ట్ కాలాలు మనకు 3 కదండి. ఇక్కడ చూడండి, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. నెక్స్ట్ ఒత్తులకు సంబంధించి ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు. నెక్స్ట్ వచనాలు ఏకవచనం, బహువచనం. ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు నేమ్స్ ఇందులో ఐడెంటిఫై అవుతాయండి. వాళ్ళకు అసలు వ్యాకరణాంశాలలో ఏవేవి మనకు ఉంటాయి అని చెప్పేసి అని వాళ్ళకు ఐడెంటిఫై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదండి టీఎల్ఎం. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే పిల్లలకి నేను ఒక బాక్స్ లాగా తీసుకున్నానండి సేఫ్టీగా ఉండడం కోసము. ఈ బాక్స్ లాగా తీసుకొని ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకు అక్కడ టీఎల్ఎంలో ఏమేం పరిచయం అయ్యాయో అన్నిటికీ సంబంధించినవి ఇక్కడ నేను రాయడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు, ఇలా అన్నమాట. జాతీయాలు, విశేషణము, జంట పదాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా రాయడం జరిగింది. పిల్లలు ఏం చేస్తారు అని అంటే దీన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఫస్ట్ నామవాచకం అని ఉంది. నామవాచకము అని అంటే అర్థం ఏంటి అనేటువంటిది దీని వెనకాలనే రాయడం జరిగింది. పేర్లను గురించి తెలియజేసేది నామవాచకం. పిల్లలు మరి నామవాచకం కింద ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి అని చెప్పేసి అనంటే ఇలా ఆ యొక్క అగ్గిపెట్టెను ఓపెన్ చేసినప్పుడు ఇలా నేను రాయడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా సుగుణ, కుక్క, గోదావరి, పాలపిట్ట, సింహం, ఇవన్నీ కూడా నామవాచకాని కిందికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇలా ప్రతి ఒక్కటి కూడా రాయడం జరిగింది. ప్రతి ఒక్కదానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఆ అగ్గిపెట్టె లోపల వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశేషణం యొక్క డెఫినేషన్ ఏంటి? గుణాన్ని గురించి తెలియజేసేది విశేషణం. వాళ్ళకు విశేషణాలు ఏవి విశేషణాలు అని చెప్పి తెలుసుకోవాలంటే దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇలా విశేషణాలకు సంబంధించినటువంటి వర్డ్స్ అన్నీ కూడా రాయడం జరిగింది. తెల్లగా, ఎత్తుగా, పుల్లగా, ఆనందంగా, ఈ రకంగా. పిల్లలు ఈ రకంగా నేర్చుకోవడం వల్ల ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారండి. ఇంకా చెప్పాలంటే పిల్లలు బోర్గా అస్సలు ఫీల్ గారు. ఎందులో ఏముంది అని చెప్పేసి ఇంట్రెస్ట్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా నేను మా పిల్లల దగ్గర ఏం చేస్తాను అంటే ఈ బాక్స్ని వాళ్ళ ముందర పెట్టేసి వాళ్ళను సర్కిల్లో కూర్చోబెట్టి కళ్ళు మూసుకొని వాళ్ళు ఒకటి తీస్తారండి ఇందులో నుండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు భవిష్యత్తు కాలం అని తీస్తే గనక దాని వెనకాల అర్థం ఏంటిది, భవిష్యత్తు కాలం అంటే ఏది అనేటువంటిది వాళ్ళే చెప్తారనమాట. ఇది చూడకుండానే వాళ్ళు చెప్తారు. అప్పుడు జరగబోయే పనిని భవిష్యత్తు కాలంలో చెప్తాము అని చెప్పేసి అని అనుకున్న తర్వాత వాళ్ళు ఇలా ఓపెన్ చేసి చదివితే అందరూ సర్కిల్లో కూర్చొని ఈ వర్డ్స్ అన్ని కూడా
చదవడం జరుగుతుంది. అలాగే ఇది వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చడం కోసం నేను ఏం చేశానంటే ఈ యొక్క ఫిషెస్ ఒక జాలరీ ఫిషెస్ని పట్టినట్టుగా ఇలా తయారు చేశానండి. దీనికి మూల్యాంకనం అనేటువంటి పేరు పెట్టాను. ఈ 3 కలిపి కూడా ఒక TLM కిందనే కన్సిడర్ చేసుకోవాలండి మనము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి తీస్తున్నాను చూడండి. ఇక్కడ నాకు వచ్చినటువంటిది ఏంటిది, తరగలై నురగలై అనేటువంటిది వచ్చింది. ఈ తరగలై నురగలై అనేటువంటిది దేని కిందికి వస్తుంది, ప్రాసపదం కిందికి వస్తుంది. అలా పిల్లలు ఇది తీసి అది దేని కిందికి వస్తుంది అని చెప్పేసి అని చెప్పడం వల్ల వాళ్ళకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుందండి ఈ యొక్క వ్యాకరణానికి సంబంధించి. ఇదండి నేను చేసిన TLM. థ్యాంక్ యూ సో మచ్.